ఉండే వాళ్ళతో కూర్చుంటే మాకు ఒక విలువ ఉంటుంది సార్. ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏదైతే ఆచారాలు ఫాలో అవుతున్నారో కామ్గుండిగా నువ్వు ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏ ఆచారాలు ఫాలో అవుతున్నారో అవి నేను కూడా ఫాలో అవ్వాలి. నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఇక్కడ గౌరవంగా నా భర్త గౌరవాన్ని కాపాడాలని ఒక విదేశీ వనిత ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలుగా చెలామణి అయ్యి గుడికి రాకుండా పట్టు వస్త్రాలని ఆయన సతీ సమేతంగా సమర్పించకుండానే కాలయాపన చేసిన సంస్కార హీనులు మీ పార్టీ వాళ్ళు, సంస్కార హీనురాలు మీ పార్టీ అధ్యక్షుడి భార్య. అండ్ ఉగాది పండగ గురించి ఒక సెట్ చేయించుకున్నారు మీరు. సిగ్గు శరం ఉండేవాళ్ళు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. నన్ను ఇంకా దిగజారి మాట్లాడక చేయకండి. నిజంగా మనం అప్రిషియేట్ చేయకపోయినా బాధ లేదు అన్నా లెజ్వానాల గారిని. నిజంగా అవన్నీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. బీయింగ్ ఏ ఇండియన్, ఫస్ట్ మనకు ఇండియన్ గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ గౌడ్ గారు దిగజారిపోకండి. ఆ కండు వేసుకున్న పుణ్యాన చీ అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు. అండ్ సెకండ్ థింగ్ సార్, లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడతారంట. ఆయన ఏమైనా హీరో నా జగన్మోహన్ రెడ్డి గారు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి ఆయన ఎలివేషన్ చూపించి ఏమైనా ఆయనకి ఏమైనా సినిమా ప్రమోషన్స్ ఏమైనా ఇస్తున్నారా? ప్రజల కష్టాలు తెలుసని కదా సార్ నాయకుడు ఉండేది. లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడితేనే 11 వచ్చాయి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గౌడ్ గారు? నాకు అర్థం కాదా. ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు సార్? ప్రతిపక్ష నేతలు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టడానిక? ప్రజలకు మంచి చేయడానికి? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అంటే జవాబు లేదు. ఈ రోజు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీ దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఎందుకు మీ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగితే ఒక్కరు నోరెందుకు ఎత్తలేదండి అంటే ఆన్సర్ లేదు. అధికారులు మీ ప్రభుత్వంలో గాని ఇప్పుడు గాని ఎందుకంటే బెదిరిస్తున్నారు మీరు అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ దగ్గర తెలిసింది ఒకటి, మర్యాద లేకుండా సంస్కారహీనంగా మాట్లాడడం. ఈరోజు కుంభమేళా అనేది ప్రతి ఒక్కరూ భాగస్వాములే, కులాలకు మతాలకు అతీతంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి మనం నచ్చితే మనం వెళ్తాం, లేదంటే మనం గమ్మన ఉంటాం. అంతేగాని అది కూడా మీరు క్రిటిసైజ్ చేస్తూ బీజేపీ వాళ్ళు చెప్పారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. బీజేపీ వాళ్ళు ప్రతి బిల్కి మీరు ఆమోదం పలకండి, లేదంటే అవినాష్ కేసు పైకి తీస్తామని చెప్పారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిల్లుకి మీకు ఆమోదం పలికారా గత ప్రభుత్వంలో? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుకొని పోయి ఇచ్చేవాడా? ఏం మాట్లాడతారు సార్ ఇర్రెస్పాన్సిబుల్ గా? అసలు మీకు ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కరెక్ట్ జవాబు చెప్పారు. లక్ష్మణ్ ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తున్నారు. మీరు మ్యూట్ లో ఉన్నది, మీకు అవకాశం అయితే మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను ఇస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, రెడ్ బుక్ అంటున్నారు. లోకేష్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయంటే ఎవరైతే ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి అన్యాయాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పరిచారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయని. రైట్, ఓకే. వాళ్ళ పేర్లకే ఇక్కడ పనిష్మెంట్ వస్తుంది, గమనించండి. లక్ష్మణ్ పర్సనల్ గా వద్దు సార్. మేము పవన్ కళ్యాణ్ గారిని అనడం కారణం ఏంటంటే ఆయన చెప్పారు ఏమని, అమ్మా మేము అధికారంలోకి వస్తే నాది బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినా నమ్మకపోయినా, లోకేష్ గారిని నమ్మినా నమ్మకపోయినా, కూటమిని నమ్మినా నమ్మకపోయినా నాది షూరిటీ, నేనున్నా మీ వెనకతల, మీరు ఓట్లేయండి అని బలంగా మీరు యొక్క ఏదైతే మీరు